కొన్ని వాట్సాప్ ద్వారా కొన్ని మెయిల్స్ ద్వారా పాస్టర్ గారు. మొదటి ప్రశ్న సిస్టర్ రిబ్కా గారు కర్నూలు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. లోకానికి దగ్గర అవ్వకుండా దేవునికి దగ్గర అవ్వడం ఎలా ఉండాలి అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రిబ్కా కర్నూలు నుండి లోకానికి దగ్గరగా అవ్వకుండా దేవునితో దగ్గర ఎలా ఉండాలి? దానియేలు గ్రంథం చదవండి అమ్మా. దానియేలు గ్రంథంలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఒక నలుగురే ఉంటారు. మిగిలిన వారందరూ అన్యులే. అసలు ఆ దేశమే దేవుణ్ణి ఎరగని దేశం. ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నాడు కనబడి ఈ నలుగురు తప్ప. కానీ ఈ నలుగురు టీనేజర్స్, పెద్ద వయసు కూడా కాదు, కానీ దృఢ నిశ్చయం, దేవుని కొరకు బతకాలన్న మంటతో జీవించారు. ఒకటి, దేవుని కొరకు బతకాలంటే ప్రార్థన మానొద్దు. ప్రార్థన నీకు శ్వాసగా ఉండాలి. బైబిల్ నీకు ధ్యానంగా ఉండాలి. క్రైస్తవునికి గదిలో ప్రార్థన, మదిలో దేవుని వాక్యం, వీధిలో సాక్ష్యం. గదిలో ప్రార్థన ఉంటే, మదిలో దేవుని వాక్యం ఉంటే, వీధిలో సాక్ష్యం ఉంటే నీ జీవితం ధన్యమైనట్టే. మీరు ఉండగలరు. దేవుడు అన్నాడు, యేసుప్రభు నా కాడి సులువైనది, మిగిలిన మతాలన్నింటిలో కాడి బరువు, కానీ యేసుప్రభు దగ్గర కాడి సులువైనది. నా యుద్ధం నేర్చుకోండి. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 11 verse 28-29. మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో, ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదు. నా యుద్ధ నేర్చుకునండి, నా కాడి సులువైనది. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది. ప్రభుని వెంబడించిన పెద్ద కొంతమంది అంటారు భారభరితమైన పరిచర్య. అసలు ఆ మాట వాడకూడదు. ఏ సేవకుడైనా దేవుని సేవను భారభరితం అనకూడదట. దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యను భారభరితం అని అన్నావా కృపను కోల్పోతాం. దేవాని సేవ భారభరితం అనకూడదు. నాయనా నీ కాడి సులువైనది, ఇంకా చేయగలిగే శక్తినివ్వండి ప్రభువా అని ప్రార్థించాలి తప్ప, పిల్లల భారభరితమైన సేవ చేస్తున్నాం, పిల్లల భారభరితమైన ఓవర్ యాక్షన్ ఆపండి. అపోజిట్ పౌలు ఏం చేశాడు? ఆయన ఏమన్నాడు? నేను పడుతున్నదంతా నేను ఆయన అంటాడు, రాత్రి జాగారములతో సేవ చేశాను, రాత్రి నిద్రపోకుండా సేవ చేశాను, పగటిపూట సేవ చేశాను, పరిచర్య చేశాను. దొంగల వలన, నదుల వలన, యాత్రల్లో, తుఫాను వలన అనేక ఇబ్బందులు కలిగి అయినా సేవ మానలేదు. లాస్ట్లో అంటాడు, నేను పడినదంతా నేను కాదు, ఆయన కృపయే, ఆయన కృపయే, ఆయన కృప వల్ల నేను ఇవన్నీ చేస్తున్నా అన్నాడు. దేవుని బిడ్డలను గమనించారా? ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. ప్రతి సేవకుడు నిజంగా చెప్పాల్సింది, ఆయన కృప వల్ల నేను బ్రతికి ఉన్నాను, ఆయన కృప వల్ల ఈ సేవ చేయగలుగుతున్నానండి. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ విధంగా అడుగుతున్నారండి, మరి బాప్తిసం తీసుకోకుండా సంఘంలో ప్రార్థన చేయకూడదని మా పాస్టర్ గారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు మీరు రక్షణలోకి వస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థన చేయాలంటే బాప్తిసం పొందితేనే చేయాలా? అలాగేం లేదు. అసలు ప్రార్థిస్తేనే కదా రక్షణలోకి వస్తున్నాడు. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి అందరూ ప్రార్థన చేయొచ్చు. ప్రార్థించుట ద్వారా ప్రభు అయిన యేసు నా రక్షకుడని నమ్ముచున్నాను, ఆయన నా కొరకు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి మృతుల్లోని తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను. ఇది ప్రార్థనే. ఆ ప్రార్థన అందరూ చేయొచ్చు. యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము, నన్ను క్షమించుము, నా కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేయడం అందరూ చేయొచ్చు. ప్రార్థించిన మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నారు, తర్వాత రక్షణలోకి వస్తున్నారు. అప్పుడు నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడిన అని చెప్పిన వాక్యం మార్క్స్ వార్త 16:16లో రాయబడినట్టుగా మీరు బాప్తిసాలు తీసుకుంటారు. ఎవరైనా బాప్తిజం అంటే మా చర్చిలో ప్రార్థించాలంటే మా చర్చిలో బాప్తిజం తీసుకుంటేనే ప్రార్థన చేయాలన్నారనుకోండి, అది వాక్య విరుద్ధం.
ఎక్కడైనా మీరు బాప్తిసం పొందుండొచ్చు. మీరు ప్రభు బిడ్డలే. మీరు ఆ దేవుని బిడ్డలు అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా మీరు ప్రార్థన చేయొచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఒక సంఘానికి వెళ్తున్నారు. ఇంతకుముందు ఎక్కడో బాప్తిసం పొందారు. కానీ ఇప్పుడు వేరే సంఘంలో మీరు అటెండ్ అవుతున్నారు. అక్కడ ప్రార్థిస్తారంటే మా సంఘంలో మీరు బాప్తిజం తీసుకోలేదు కాబట్టి మీరు ప్రార్థన చేయకూడదు అనడానికి ఏ సేవకుడికి రైట్స్ లేవు. తర్వాత ప్రార్థిస్తాను అని అడిగినప్పుడు ప్రార్థించండి, ప్రార్థన టీంలో ఉంటారంటే ఓకే. కానీ మీరు నమ్మి బాప్తిజం పొందారని అడిగారనుకోండి, అంతవరకు ఎప్పుడు ఎక్కడ పొందలేదనుకోండి బాప్తిజం, అప్పుడు మీరు సిద్ధపడొచ్చు. ఇదిగో నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించబడిన వాక్యంలో ప్రభు చెప్పారు గనుక, గ్రేట్ కమిషన్ ప్రభు యొక్క ఆజ్ఞ గనుక, ఆయన ఆజ్ఞకు లోబట్టు మంచిదని నాకు బాప్తిజం ఇమ్మని చెప్పి అడగండి, తీసుకోండి. ఓకేమా? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు హాస్పిటల్లో అన్ని జనులతో యేసు ప్రభు ప్రార్థన చేసుకోమని దగ్గర చెప్తాం. వాళ్ళు ఏమైనా అడిగితే మరి ప్రార్థన ఎలా చేయాలంటే లేదు లేదు నువ్వు మీరు ప్రార్థన చేయకూడదు, ముందు బాప్తిజం తీసుకోండి అప్పుడే చేయాలి, అలాగేం లేదు. అది మళ్ళీ మూర్ఖ బోధ అవుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడు ఎవరు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థిస్తున్న తర్వాత వాళ్ళకి విశ్వాసం కుదుటపడి ప్రభువా నీ యొక్క ఆజ్ఞలు నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను అన్నప్పుడు రక్షణలోకి ఎంటర్ అవుతారు. అసలు స్టార్టింగ్ లోనే ప్రేయర్ వద్దనడానికి లేదు. ఎనీబడీ కెన్ ప్రే. ఇప్పుడు మైక్ లో వాక్యం చెప్తుంటే మీటింగ్స్ లో ఎక్కడో ఇళ్లలో ఉండి వాక్యం వింటారు. పిల్లరా మరి మైక్ శబ్దం, ఈ శబ్ద తరంగాలు ఎంత దూరం వస్తున్నాయో వింటున్న మీరు కూడా ప్రార్థనలు ఏకీవించవచ్చు అంటాం. ఆ మీటింగ్ గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళే కాకుండా ఇళ్లలో ఎవరెవరో ఉంటారు, వాళ్ళు ఈ మాటలు విని ప్రార్థన చేసుకుంటారు. ప్రభు వారి ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. అలా ప్రార్థించి కూడా రక్షణలోకి వచ్చిన వారు ఉన్నారు. మా ఇంటి పక్కన గ్రౌండ్ లో మీటింగ్ జరుగుతూ ఉండేది. మీటింగ్ అయిన తర్వాత అంత వాక్యాలు ఇంట్లో ఉండి వినేదాన్ని. ఇంటి వారు ఎవరు ప్రభుని నమ్మలేదు కనుక లాస్ట్ లో వాళ్ళు ప్రార్థించాడు, ప్రార్థనలో కూడా ఏకీవించాను. తర్వాత కాలంలో నేను రక్షించబడ్డాను. ఇప్పుడు డైరెక్ట్ గా చర్చికి వెళ్తున్నాను చెప్పిన వాళ్ళు ఎంతమంది. సార్ ప్రార్థనే చేయకూడదు అనడానికి లేదు. అందరూ ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థిస్తున్న మీరు ప్రభులో మీ విశ్వాసాన్ని దృఢపరచుకొని బలపరచుకొని తప్పక బాప్తిసం పొందుకోవడం మంచిది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సుజ్ఞానం గారు పల్నాడు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అన్యులు గూర్చిన ప్రార్థన, అన్యులు ఒక ప్రార్థన రిక్వెస్ట్ రాసి నేను దైవజనులతో ప్రార్థనలో ఏకీపించగా వారికి దేవుడు గర్భఫలం దయచేశారు. వారు జీసస్కి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా, లేదంటే ఏ విధంగా దేవుని కృతజ్ఞత తెలపాలి అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో విశ్వాసంలో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ప్రభు యొక్క కృపలో ఎదగడం మంచిదని చెప్పండి. అదే రక్షణలో ఎదగండి అని చెప్పి తెలియపరచండి. ప్రార్థించగా మరి సంతానం కలిగినప్పుడు వారు కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థించడం వల్ల ప్రభు మాకు సంతానం దయచేశారని, ఇదిగో మీరు ప్రార్థించారు దేవుడు మాకు ఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి ప్రార్థన నేర్పండి. విశ్వాసపు మాటలు దేవుని వాక్యాన్ని వినిపించండి, వినమని చెప్పండి. అది వారు రక్షకుడిని యేసుక్రీస్తుని అంగీకరించి ఆత్మీయతలో ముందుకు వెళ్ళడం మంచిది. చాలా మంది వేరే మతాల్లో ఏమనుకుంటారంటే ఆ దేవుడిని మొక్కినప్పుడు మాకు ఏదో వచ్చింది కాబట్టి ఆ దేవుడికి ఏదో మొక్కుబడి చెల్లించుకుంటే ఇంక మనకి నో ప్రాబ్లం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే ఏదో మేలు పొందాం కాబట్టి ఒక కానుక ఇచ్చేస్తే సరిపోతుంది. కానుక కాదు ప్రభు అడుగుతుంది, మీ హృదయాన్ని అడుగుతున్నాడు. మీ హృదయాలు, మీ ఆత్మలు రక్షించబడాలని కోరుతున్నాడు. ఈ యొక్క మనుషుల ఆత్మ ఉందని, ఆత్మ రక్షణ కావాలని ఈ విషయాన్ని వారికి తెలియపరచండి. ఆత్మల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వరక్షణగా అంగీకరించి దేవుని జీవ మార్గంలో నడుచుకునే కృప దేవుడు వారికి ఇవ్వాలని ప్రార్థన చేయండి. వారు దేవునితో ఎలా కనెక్ట్ అయి ఉండాలో నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. కానుకలు ఇస్తాము, మాకు దేవుడు మేలు చేశాడు, అదంతా అది వ్యక్తిగతం, ఇవ్వాలా లేదన్నది. కానీ
కానుకల కంటే కూడా హృదయం దేవునికి ఇవ్వడం అనేది వాక్యానుసారం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రవీణ్ మాథ్యూ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుని పదాజ్ఞలు పాటించడం, దేవుని నీతి రాజ్యమును వెతకడమా, లేదంటే దేవుని చిత్తం చేయడమా, ఈ మూడు ఒకటేనా అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. బ్రదర్, అది 10 ఆజ్ఞలు, అలాగే బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రము మనిషిలో ఉన్న పాపాన్ని బయటపెట్టింది. మనిషిలో ఉన్న పాపాన్ని బయటపెట్టింది. ఉదాహరణకి ఏదైనా వ్యాధి, రోగం, జబ్బు ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ఇస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ లో ఆ వ్యక్తి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో బయటకు తీసుకొస్తుంది. ఏంటి ఆ టెస్ట్? ఉదాహరణకి జ్వరం ఉందో లేదో దేంతో తెలుసుకుంటారు జ్వరం ఉందా లేదా అని? థర్మామీటర్ పెడతారు. నాలుక కింద పెట్టి అది హీట్ ఎంత ఉందో చెక్ చేస్తారు. ఇప్పుడు థర్మామీటర్ ఏం చూపించింది మీకు? బాడీలో ఉన్న. అలాగే మనిషిలో ఉన్న పాపాన్ని బయట పెట్టింది ఎవరు? ధర్మశాస్త్రం. ఓ మనుషులారా, మీ తల్లిదండ్రులను సన్మానించకపోతే అది పాపం. నరహత్య చేయడం పాపం. అబద్ధ సాక్ష్యం పలకడం పాపం. పొరుగువానిది ఆశించడం పాపం. పొరుగువాని యొక్క వస్తువులు కానీ, పొరుగువాని భార్యను కానీ, పొరుగువానికి సంబంధించిన దేన్నైనా మీరు ఆశిస్తే అది పాపం. మరి ఎన్నో విషయాలు మనిషిలో ఉన్న వాటిని, దాగి ఉన్న వాటిని బయటకు రప్పించింది. మనిషి అంటే ఎవరు? మనుషులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు రక్షకుడు అవసరం. నీలో ఇందులో ఏదో ఒక దాంట్లో నీకు అవధేయత ఉంటుంది. అంటే దేవుడిని తప్ప, నీ దేవుడిని యెహోవా అంత, అంటే సృష్టికర్త దేవుడిని తప్ప సృష్టిని పూజించకూడదు అన్నాడు. ఆకాశం ముందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఏ రూపము చేసుకోకూడదు, వాటికి సాష్టాంగ పడుకుంటారు. మనుషులు ఆ పని చేస్తున్నారు కాబట్టి. సో దేవుని యొక్క విశ్రాంతి దినం, ఇది పాత నిబంధనలో ప్రభు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలే కాకుండా ఇంకా అనేక ఆజ్ఞలు ఉన్నాయి. అవి చదివినప్పుడు మనుషుడు ఎంత బలహీనుడు, మనుషులు ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని తప్పిదాలు ఉన్నాయి అనేవి బయటపడుతున్నాయి. మనిషి పాపమును బయటపెట్టిందే ధర్మశాస్త్రం. మరి పాపానికి సొల్యూషన్ ఏంటి? అది క్రొత్త నిబంధన. పాపం నుండి ఎలా బయటపడి, నిజమే పాపం నుండి నాకు కన్విక్ట్ అయ్యాను, మరి పాపం నుండి ఎలా బయటపడాలి? అది క్రొత్త నిబంధనలు. యేసు ప్రభువు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి, అంటే శాసనం ఇచ్చిన వాడే, మరణ శాసనం ఇచ్చిన వాడే మరణం పొంది ఆ మరణం నుండి మనల్ని విడిపిస్తూ కృపనిస్తున్నాడు. ఇప్పుడు కృప ద్వారా రక్షణ పొందుతున్నారు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం పాటిస్తేనే రక్షణ అంటే అందులో ఒకటి తప్పినా అన్ని తప్పినట్టే. అయితే మనం రక్షణ ఎలా పొందాం, మరి ఎలా పొందగలం? అందుకే యేసు ప్రభువారు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన ధర్మశాస్త్రం అంతటిని పళ్ళు సున్న తప్పకుండా నెరవేర్చాడు. 10 ఆజ్ఞలే కాదు, పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా పలికిన ప్రతి మాట ఆయన నెరవేర్చి 33.5 సంవత్సరాల్లో కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశాడు ఓల్డ్ టెస్ట్మెంట్ ని. ఏ ప్రవక్తలు, ఏ ధర్మ యాజకులు చేయనటువంటి పని చేశాడు. ఆ పర్ఫెక్ట్ బాడీలో ఉన్న బ్లడ్ ని మానవులందరి కొరకు చిందించాడు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మన పాపంలో కడగబడుతున్నాయి, పరిశుద్ధులవుతున్నాయి. ఇది దేవుని కృప. మనకు అర్హత లేదు, కానీ అర్హత లేని వారికి అర్హత కల్పించడమే దేవుని కృప. ఇప్పుడు మీరు రక్షణ ఎలా పొందారు? పాత నిబంధన అంతా తెలిసిన తర్వాత తెలుసుకొని పాటించాక పొందారా? కాదు. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మీ కొరకు, మీ స్థానంలో, మన స్థానంలో ఆయన శిలువలో మరణించాడని, మన శిక్షను భరించాడని, ఆయన మరణమును జయించి 3వ దినం సజీవుడిగా లేచాడు. నమ్మినప్పుడు మీకు రక్షణ కలిగింది. రోమాపత్రిక 10:10 వచనం. సో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుట ద్వారాను, దేవుడు కృప ఇచ్చుట ద్వారా రక్షణ కలిగింది. మరి రక్షించబడిన తర్వాత మనం ఎలా ఉండాలి? తీతు పత్రిక 2:14. తీతు 2:14లో రక్షించబడిన వారందరూ కూడా ఇలా జీవించాలి, సత్క్రియలు యందు ఆసక్తి కలిగి జీవించాలట. సత్క్రియ, సత్ అంటే మంచి, క్రియలు అంటే మంచి క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలి. మరి ధర్మశాస్త్రం తెలియకుండానే ఈ రోజు యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని కృప వల్ల పొందారు. ఈ వచనం చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి
ఎక్కడి నుండి విమోచించాడు? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మళ్ళీ ఆయన సొత్తుగా చేసుకున్నాడట. ఎవరిని రక్షించుకున్నాడు అంటే సత్క్రియలు ఎందు ఆసక్తి. ఇప్పుడు క్రియలు చేయడాలి. మనము క్రియల ద్వారా మనం ఏదో మంచి చేయడం ద్వారా రక్షణ పొందలేదు. ప్రభు చేసిన మంచి కార్యం ద్వారానే రక్షణ పొందాము. మరి ఎందుకు రక్షణ పొందాము? క్రియలు చేయుటకు. ఇప్పుడు ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. మన క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ క్రియలు చేయుటకు రక్షణ పొందాము. మీరు చెప్పండి ఈ మాట. మనం క్రియలు చేయుటకు, మన క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు, క్రియలు చేయుటకు రక్షింపబడినటువంటి వారు. మళ్ళా వివరంగా చెప్పగలరా? మన క్రియల ద్వారా మనం రక్షింపబడిన వారము కాము, క్రియలు చేయుటకు రక్షింపబడిన వారము. రైట్. రక్షణ పొందానండి, ఇప్పుడు నేను ఎలా అయినా బతుకుతానంటే కుదరదు. సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి దేవుని మార్గంలో జీవించడం, అందుకు దేవుడిని రక్షించాడు. మళ్ళా పాపంలో దొరుకుతానంటే నేను ఎందుకు రక్షించాలి? కనుక పాపం ఉంటే ఒప్పుకోండి, బలహీనతలు ఉంటే ఒప్పుకోండి, దేవుని కృపలో వర్ధిల్లండి. దేవుడు బలహీనలకు బలమనిచ్చేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన కృపలో వర్ధిల్లుతూ ముందుకు సాగండి. కనుక మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాటించాలా? మంచి క్రియలు పాటించండి, సత్క్రియలు చేయండి. క్రొత్త నిబంధనలు దానికన్నా గొప్ప విషయాలు ఉన్నాయి. పాత నిబంధనలు వ్యభిచరించవద్దు అన్నాడు. క్రొత్త నిబంధనలో ఒక మోహపు చూపు కూడా వద్దన్నాడు. ఒక స్త్రీని మోహించవద్దు. నీకు అవసరమైతే వివాహం చేసుకొని భార్యాభర్తలుగా జీవించండి, కానీ పరస్త్రీని మోహించవద్దు అన్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ధర్మేష్ గారు గన్నవరం నుంచి అడుగుతున్నారండి. నేను 2 అన్యులతో కలిసి బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. పెడితే ఏ విధంగా ఉంటుంది? వారితో నేను ఏ విధంగా నడుచుకోవాలని వారి ప్రశ్న అడుగుతున్నారండి. అదేవిధంగా మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారండి. నేను సెవెంత్ డే చర్చ్లో బాప్తిసం తీసుకున్నాను. అక్కడ శనివారం సబ్బాత్ పాటించమంటున్నారు. అలా తప్పనిసరిగా పాటించాలా? అలాగే ఇప్పుడు వేరే చర్చిలో బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నాను, అలా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. మొదటి ప్రశ్న, నేను 2 అన్యులతో కలిసి బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. పెడితే ఏ విధంగా ఉంటుంది? వారితో ఏ విధంగా నడుచుకోవాలని అడుగుతున్నారండి. ఆ వ్యక్తులకు హానెస్ట్ గా ఉన్నారో లేదో చెక్ చేసుకో. అన్యులైనప్పటికీ వాళ్ళు యథార్థత ఉందా? ఒక మాట మీద నిలబడే వారైనా, ఒక కమిట్మెంట్ కలిగిన వారైనా చూడండి. ఆ యథార్థ హృదయం గలవారు ఒక కమిట్మెంట్ మాట మీద నిలబడతారంటే ప్రార్థన చేసుకొని ఒక స్టడీ చేయండి. ముందు ఏదైనా స్టడీ చేయకుండా ఏది చేయదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద గేమ్ అన్నారు. సో మీరు ఏదైనా గెలవాలి, జయించాలంటే స్టడీ చేయండి. గతంలో వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు మాటకు నిలబడిన వాళ్ళైనా? ఏదైనా మాటిస్తే కట్టుబడి ఉంటారా? నష్టమైన మాట తప్పకుండా ఉంటారా? ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు. లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఏ ఉద్దేశంతో పెడుతున్నారో అగ్రిమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది. ఇది వస్తే ఇది ఇలా ఉండాలి, ఇలా పంచుకోవాలి, ఈ విధంగా మనకి ప్రాఫిట్స్ షేర్ అనేది ఉంటుందని చెప్పి తెలుసుకొని అది రాసుకున్న డాక్యుమెంటేషన్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే. ఒకవేళ మీకు ఏం డౌట్ అనిపించింది, ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయంలో పీస్ రావట్లేదు, డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఒక కలవరంగా ఉంది, ఒక డౌట్గా ఉందంటే వెళ్ళొద్దు ముందుకి. లేదు కాన్ఫిడెంట్గా ఉంది, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి డౌట్ కూడా రావట్లేదు, సందేహం రావట్లేదు, చెప్పుడు మాటలు వినొద్దు. స్టడీ అంటే వేరు, స్టడీ చేయడం వేరు, చెప్పుడు మాటలు వినడం వేరు. ఓకే. ప్రార్థించి ఆత్మీయంగా ముందుకు ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రభువా నిశ్చితం కాకపోతే దీన్ని ఆపివేయమని ప్రార్థన చేసుకోండి. నిశ్చితం అయితే కొనసాగే కృపనిమ్మని అడగండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి?
నేను సెవెంత్ డే చర్చిలో బాప్టిజం తీసుకున్నాను. అక్కడ శనివారం సబ్బాత్ పాటించమంటున్నారు. అలా తప్పనిసరిగా పాటించాలా? సెవెంత్ డే చర్చిలో బాప్తిజం తీసుకున్నప్పుడు నీటిలో మునిగి యేసుక్రీస్తు మీ ప్రభు అని నమ్మి బాప్తిజం పొందారా? లేకపోతే ఇంకెవరన్నా రక్షకుడని బాప్తిజం పొందారా? అది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఎక్కడ బాప్తిజం పొందినా పొందే టైంలో యేసు ప్రభు నా రక్షకుడు, నా స్థానంలో ప్రభు శిలువలో మరణించి పునరుద్ధరణి తిరిగి లేచాడా? అది నమ్మానండి. ప్రభు శిలువ యాగములందు విశ్వాసం ఉంచాను. ప్రభు నా రక్షకుడిగా అంగీకరించాను. తండ్రిని దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నడిపిస్తానని నమ్ముచున్నాను. విశ్వాసం నాకు ఉందన్నప్పుడు మీరు నమ్మి బాప్తిజం పొందినట్లయితే ఎక్కడ పొందినా యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచి పొందారు కనుక మీ బాప్తిజం ఓకే. నీటిలో మునిగి తీసుకున్నట్లయితే. అది బాప్తిజం అంటే మాట. బాప్తిజం అనే మాటకే నీటిలో ముంచబడుట, నీటి మూలంగా జన్మించుట. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు, లూకాసు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం, లూకాసు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 21, 22 వచనాల వరకు చదవచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయం మరి అక్కడ కూడా మీరు 1 నుండి 3వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు చదవచ్చు. బాప్టిజాలు ఎలా పొందారనేది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37, 36, 37, అపోస్తల 8వ అధ్యాయం 36 నుండి 39వ వచనం, 40వ వచనం వరకు ఓకే బాప్తిజం పొందారు. ఈ విధంగా ఉన్నట్లయితే మీ బాప్తిజం ఓకే. మీ విశ్వాసం ప్రభునందు ఉండి పొందుకుంటే ఓకే. మళ్ళా 10 చర్చి మారినప్పుడంతా బాప్తిజాలు మారుతూ వెళ్ళనక్కర్లా. అయితే శనివారం ఆరాధనలు అనేది శనివారం చేస్తేనే పరలోకం అంటుంటారు, ఆదివారం చేస్తే వెళ్ళరంటారు. అదొక అయోమయం బోధ. వాళ్ళకి క్లారిటీ లేదు. పాత నిబంధన పాటిస్తామంటారా? ఓకే. అయితే పాత నిబంధనలోకి వెళ్ళండి. శనివారం ప్రకారం చేస్తానంటే పాత నిబంధనలో గొర్రె పొట్టేలను కూడా తీసుకెళ్ళి బలి ఇవ్వాలి. ప్రతి వారం తీసుకెళ్ళండి ఒక గొర్రెను. కేజీ మటన్ కొనడానికి సస్తున్నారు. మళ్ళీ ఇది ఎక్కడ కొనుకెళ్తారు గొర్రెను? మరి పాత నిబంధన పాటించాలంటే ఒక శనివారం పాటిస్తే అవ్వదు. అమావాస్య రోజు ప్రార్థనలు పాటించాలి. ఆ తర్వాత పాత నిబంధనలు ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. ముట్టొద్దు, తినొద్దు, మరి ఏం రొయ్యలు తినకూడదు, మీరు పీతలు తినకూడదు. ఇక పాత నిబంధనలు చాలా రూల్స్ ఉన్నాయి. అవన్నీ యూదుల కొరకు ఇవ్వబడ్డాయి. వాళ్ళందరూ ఆ కట్టుబాట్లన్నీ కూడా ఒకటి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. లేవీకాండంలో కూడా మీరు చదవచ్చు. మంచికి, దేవుని యొక్క ఆత్మీయతకు, భక్తికి ఉపయోగపడే వాటిని పాటించండి. కానీ అవి పాటిస్తేనే రక్షణ అంటూ కూర్చుంటారు. శనివారం చేస్తేనే పరలోకం, లేకపోతే అది తప్పది. దేవుని కృప వలన రక్షణ పొందాం. పునరుద్ధానుడై ప్రభు తిరిగి లేచాడు సమాధిని జయించి ఆదివారం రోజున. అంటే ఏంటి? పాత నిబంధన అంతా కంప్లీట్ చేసి దాన్ని నెరవేర్చిన ప్రభు ఆదివారం ఉదయం లేచాడు. ఆదివారం ఎందుకు గ్యాదర్ అవుతున్నాం? వీఆర్ సెలబ్రేటింగ్ గాడ్స్ విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభుని వర్షిప్ చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం, వాక్యాలు వింటున్నాం. పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభుని మహింపరుస్తున్నాం. అంటే ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అదే, తరతరాలకు అదే. క్రొత్త నిబంధనలో 27వ అధ్యాయం, 28వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఆదివారం మేము ప్రార్థించటకు, రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అంటాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రతి ఆదివారమున గలతీ సంఘం చేస్తుంది, మీరు కూడా ఇలా చేయండి అంటాడు కొరింథీ సంఘంతో. ప్రభు దినమందు నేను ఆత్మవశుడినైతిని అంటాడు అపోస్తలు 1, ప్రకటన 1:10 వచనం. విశ్రాంతి దినం అనలేదు అక్కడ, ప్రభు దినమందు. ఆదివారం ప్రభు దినం ఎలా అయింది? ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు కాబట్టి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న నవీన గారు ఖమ్మం నుంచి అడుగుతున్నారండి. నేను వెళ్ళే చర్చిలో అక్కడ ఉన్న సేవకుడికి సేవ చేయడం ఎంతో దీవెన అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారండి. సేవకుడే సేవ చేస్తాడు. ఇప్పుడు సేవకుడు అనే వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు మీ ఇంట్లో సేవకుడు అంటే ఏంటి అర్థం? ఇంట్లో పని చేస్తూ ఉంటారు. అవును కదా.
మా సేవకుడండి, మా పొలంలో సేవకుడు అంటే ఏంటి? పొలం పని చేస్తాడు. అవునా? ఎస్, అవునండి. దేవుని సేవకుడు అంటే సంఘంలో అన్ని పనులు చేస్తాడు. వాక్యోపదేశం అందిస్తాడు. వచ్చిన వారికి దేవుని ప్రేమతో ఆహ్వానం పలుకుతాడు. సంఘంలో అందరిని కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. మరి సేవకుడికి మళ్ళీ సేవ చేయడం ఏంటి? సంఘంలోకి వెళ్ళండి. చైర్లు వేయకపోతే చైర్లు వేయడానికి ప్రయత్నం చేయండి. సంఘంలో మందిరంలో ఒకవేళ ఊడవకపోతే ఊడవచ్చు. మరి పరదాలు వేయొచ్చు. ప్రార్థన చేయడానికి అన్ని సదుపాయాలు కల్పించవచ్చు. ప్రార్థనలో గడపవచ్చు. దేవుని వాక్యాన్ని వినొచ్చు. అంతేగాని సేవకుడికి వెళ్లి సేవ చేసేది ఏంటి? కాళ్ళు పట్టమనా? నో. ఏ ఏ స్త్రీ కూడా వెళ్లి పురుషుడు అయినటువంటి సేవకుడికి కాళ్ళు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే. మీ కుమార్తె ఆయన కుమార్తె అయితే తండ్రి గారికి సాయం చేస్తుంది. అలాగే ఆత్మీయ కుమార్తెలు కాబట్టి మీరు వచ్చి కాళ్ళు పట్టాలి అవసరంలా. పురుషులు ఎంతో మంది ఉంటారు. సేవకుడికి ఏదైనా కాళ్ళు పట్టాల్సి సాయం చేయాల్సి వస్తే పురుషులైన వారు ఆ తండ్రి గారికి సాయం చేయొచ్చు. కొడుకులు తండ్రికి సాయం చేస్తారుగా, కాళ్ళు పట్టవచ్చు. చేస్తారు. ఆయన ఒకవేళ కాళ్ళు నొప్పితో గాని బాధపడుతుంటే, ఒకవేళ ఆయనకి నడవడానికి కష్టంగా ఉంటే పురుషులైన వారు సేవకుడు కాబట్టి ఆయనకి సాయం చేయొచ్చు, తీసుకెళ్ళొచ్చు, వీల్ చైర్‌లో కూర్చోబెట్టొచ్చు. ఒకవేళ ఆయనకి కాలుకో, చేతికో గాయమై ఉంటే ఆయనకు ఒకళ్ళు నీళ్లు తెచ్చిపెట్టే విషయంలో, భోజనం పెట్టే విషయంలో సహాయపడొచ్చు. ఎందుకంటే ఆ చెయ్యి పని చేయట్లేదు కాబట్టి పురుషులు. స్త్రీలు సంఘంలో స్త్రీలు చేసే పనులు చేస్తారు. స్త్రీలు ఏవైతే వచ్చే స్త్రీలని ఎలా ఆహ్వానిస్తారు, ప్రార్థనలో కూర్చోండది. లేదండి అమ్మా నువ్వే చేయాలి, సేవకుడికి సాయం చేస్తే దేవుడు దీవిస్తాడు. ఇదంతా మనుషులు మాట్లాడే మాటలు. అక్కడ పురుషులు లేరా సంఘంలో? సాయం చేసే కుమారులు లేరా? వారితో చేయమనండి. ఒక లేడీ వెళ్ళి ఆయనకి సాయం చేయండి అప్పుడే మీకు దేవుడు దీవెనలు అయన్నీ దురాలోచనతో లేకపోతే అయోమయంతో అవగాహన లేకుండా మాట్లాడే మాటలు వీటిని పక్కన పెట్టండి. సాయం చేయొద్దంటలే, చేయండి. పురుషుడైన సేవకుడికి పురుషులు సాయం చేస్తారు. స్త్రీలు ఒకవేళ సేవకురాలనుకోండి, స్త్రీలు అక్కడ ఉన్నటువంటి తోటి సహోదరులు సహాయపడొచ్చు. ఆమె ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేవలేనప్పుడు, నడవలేనప్పుడు ఆ తల్లిగారికి సహాయపడండి. అంతేగాని మీరు చెప్పే విధానంలో తేడా ఉంది. అందుకే మత్తయి మార్క్స్ ఎవరైతే మిమ్మల్ని అడిగారమ్మో వాళ్ళకి ఈ వచనం చూపించండి. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 41, 46 వచనాల వరకు చదివితే అక్కడ అంటాడు ప్రభు, మనిషి కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయుటకు వచ్చాడు. చదవండి ఆ మాట. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. సేవ చేయించుకోవటకు రాలేదు కానీ సేవ చేయటకు వచ్చాడంట. 45, 46 వచనాలు చదవండి. మార్కు మనిషి సువార్త కుమారుడు మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మనిషి కుమారుడు పరిచారం అంటే ఇదే సేవలు. పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను. ఆయన ఎందుకు వచ్చాడంట? అనేకులకు ప్రతిదండం, అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన విమోచన క్రైదనముగా తన ప్రాణం పెట్టుకొచ్చాడు. మొదటి వచనం ఏమన్నాడు? మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు, త్వరగా రాలేదు. చెప్పాలి, రాలేదు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను. అవును కదా? అవునండి. మరి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు చెప్పండి? హలో, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? పరిచారం చేయటకు వచ్చి పరిచర్య చేయటకు వచ్చారు. చేయించుకోవడానికి వచ్చారా? లేదు. లేదండి. మరి సేవకులమైన మేము పరిచర్య చేయుటకు ఉన్నాము. దేవుని సేవకులు ఉన్నప్పుడు దేవుని సేవ, వాక్యం అందించుటకు, ప్రార్థన చేయుటకు, సేవ చేయుటకున్నాం. అలాంటి సేవకుడికి ఏదైనా కష్టం వచ్చిందంటే, పెద్ద ఆయన నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, లేదా కొంచెం ఆహారం తినలేకపోతున్నారు, ఇక్కడ ప్రయాణం చేయలేకపోతున్నారు. ఆ సేవకుడికి సంఘంలో పురుషులు ఉంటారా? ఉంటారండి. వారు ఏం చేయొచ్చు? సేవ చేయొచ్చు, పరిచయం చేయొచ్చు. చేయొచ్చని కూడా చేయాలి కూడా. సహాయపడండి పురుషులు.
ఇక్కడ మీ దైవ సేవకుడు మీకు వాక్యం అందించారు, మీకు ప్రార్థన నడిపించారు. అక్కడికి వెళ్ళి పురుషునికి చేయాల్సిన సాయం స్త్రీ వెళ్ళి చేయమని చెప్పి మీరు ప్రోత్సహించొద్దు. ఓకే. పురుషులు సహాయపడతారు. ఇప్పుడు హాస్పిటల్‌లో మెయిల్ నర్సు, ఫీమేల్ నర్సు ఇద్దరు ఉంటారా? ఉంటారండి. ఆ! మెయిల్ నర్సులు కూడా సాయం చేసేవాళ్ళు లేరా? అక్కడికొచ్చిన పురుషులకి? ఉన్నారండి. ఆ! అలాగనే సేవకు లేని వారు సేవకులకు సహాయపడతారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దివ్య గారు వైజాగ్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. వారి స్నేహితురాలు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారంటండి. వారు ప్రతి ప్రార్థనలో కూడా ఎంతో విశ్వాసంతో పాల్గొంటారంట. కానీ సీరియల్స్ అనే బలహీనత నుంచి విడుదల వారికి రావట్లేదు. ఎందుకు అనేసి అడుగుతున్నారండి. సీరియల్‌లో ఏముందో తెలిస్తే అప్పుడు బలహీనతను విడుదలొస్తుంది. సీరియల్ ఎవరు తయారు చేస్తున్నారు? మనుషులేనండి. పరిశుద్ధ పరలోక దూతలా? కాదండి. పరిశుద్ధాత్మ దేవుడా? కాదు పాస్టర్ గారు. ఎవరో ఒక వ్యక్తికి మనసులో పుట్టిన వాటిని కథ రాస్తాడు. ఆ కథ అమ్ముకుంటాడాయన. అది ఒకాయన కొనుక్కుంటాడు. కొనుక్కున్న వ్యక్తి దానికి వెల చెల్లిస్తాడు. ఆ తర్వాత ఇంకొంచెం చేరుస్తారు. కొన్ని జోకులు, కొన్ని ఆకర్షణీయమైన వాటిని పెట్టి అదో బిజినెస్ అది. రేటింగ్ కొరకు చేస్తారు. సస్పెన్షన్స్ పెడతారు. సస్పీషియస్‌గా పెడతారు. ఈ వారం నెక్స్ట్ వీక్ ఇది జరగబోతుంది. కోడలు అత్త మీదకి, అత్త కోడళ్ళ మీదకి, ఇంటోళ్ళ మీదకి. ఆ కన్నీరు, ఈ కన్నీరు, ఏట్లో నీకున్న కన్నీరే ఎక్కువ. మళ్ళీ ఏట్లో కన్నీరు నీకెందుకు? ఆ! అర్థం చేసుకోండి అదిలో ఏముందని. ఏమి లేదు కదా! ఏమి లేనప్పుడు దానికి అలవాటు పడ్డారు. వదిలించుకోండి ప్రభా! ఈ అలవాటు ఏంటిది? వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? ఎందుకు నా ఇంట్లో ఏం జరుగుతుంది? నేనెలా ఉండాలన్నది ఆలోచన చేయాలి గానీ, చూసారా అనుమానాలు మనుషులు అది మనిషి బుద్ధి నుండి పుట్టినటువంటి అనుమానాలు. వాళ్ళు కథ రాశారు. ఆ కథలో వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్నటువంటి పాడైన మనసులో వచ్చిన అనేక పాడైన విషయాలు దానిలో చొప్పిస్తారు. అదంతా నిజమన్నట్టుగా చేస్తారు. సీరియల్‌లో చూసి కుటుంబంలో గొడవలు పడిన వాళ్ళు, అనుమానం పడిన వారు, భర్తను అనుమానించిన వారు, భార్యను అనుమానించిన వారు ఎంతోమంది. అది మీ మనస్సును కలుషితం చేస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా నీళ్లు పారుతున్నాయనుకోండి. ప్రశాంతంగా పారే నీళ్ళలో, తేటగా ఉన్న నీళ్ళలో ఒక్క పిన్నిస్ వేసినా, ఒక చిన్న కాసు పడేసినా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందండి. ఎందుకని నీళ్ళెలా ఉన్నాయి? తేటగా ఉన్నాయండి. అయితే ఆ నీటిని మొత్తం ఒక కర్ర బెట్టో, ఒక చెయ్యి బెట్టో, కాలు బెట్టో మొత్తం గెలికామనుకోండి ఏమవుద్ది? బురద బురద అయిపోతుంది. బురద. అప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ పడేసినా కనబడుతదా? కనిపించదండి. కనిపించదండి. అది. తేటగా ఉన్న మనస్సుని బురద చేసుకోవాలంటే సీరియల్‌లు చూడండి, సినిమాలు చూడండి. బురద మనసు, బురద హృదయం తయారవుద్ది. ఎందుకంటే వాళ్ళు బురద మనసుతో రాసిన కథలే ఇన్ని కూడా. వాళ్ళు పాడైపోయిన మనసుతో రాశారు చాలామంది. రాస్తున్నారు. వాటిలో ఏముంటుంది? కామ, క్రోధ, మద మత్సరాలు. కామం ఉంటుంది. ఏ సీరియల్ అయినా, ఏ సినిమా అయినా కామం చుట్టూ తిరుగుతుంటది. క్రోధం ఉంటుంది. కోపాలు, ద్వేషాలు, కారాలు, మిరియాలు నూరడం. ఆ కథ కూడా పెడతాడు. ఎవరో ఒకళ్ళ మధ్యలో పడటనట్టు. మత్సరం, ఈర్ష్య ఉంటుంది. ఈమంటే ఆమెకు పడదు, ఆమంటే ఈమెకు పడదు. ఏదో ఒక ఈర్ష్య పెడతాడు అక్కడ. మదం ఉంటుంది. మదం ఎక్కిన మాటలు. ఆ! భయంకరమైన మాటలు. హాని కలిగించే మాటలు. అవన్నీ మీ మనసులోకొస్తే మీ మనసు తేటగా ఉన్న మనసు కాస్త ఈ కామ, క్రోధ, మద మత్సరాలతో నిండిపోద్ది. మీ మనసుని చెడగొట్టుకోవాలంటే చూడండి ఏవైనా. మనసు మంచిగా ఉండాలి. అందుకే ఒకడు పట్నమును పట్టుకున్న వానికంటే తన మనసును గెలిచేవాడు శ్రేష్ఠుడన్నాడు. 16:32 సామెత 16:32లో పరాక్రమశాలి కంటే పట్నమును పట్టుకున్న వానికంటే కూడా అంటే పట్నాన్ని ఏలేవానికంటే కూడా తన మనస్సును అదుపు చేసుకునేవాడు శ్రేష్ఠుడట. చదవండి 16:32. మీ మనస్సును కంట్రోల్ చేసుకోవడం అనేది గ్రేట్. 16 చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకున్న వానికంటే కూడా తన మనసును ఏం చేయాలంట? పట్టుకోవాలండి. తన మనసును స్వాధీనపరచు పట్టుకున్నవాడు తన మనసు శ్రేష్ఠుడు. పట్టణాన్ని పట్టుకోవడం అంటే చాలా పెద్ద పని. దానికంటే కూడా మీ మనసును జాగ్రత్తగా ఉంచుకోవడం అంతకన్నా గొప్ప పని.
ఉదాహరణకు ఓ పట్టణాన్ని వెళ్తున్నాడు ఒక ఆయన అధికారి. అతని కన్నా శ్రేష్ఠుడు ఎవరో తెలుసా? తన మనసును ఏలేవాడు. మీ మనసును మీరు ఏలండి. మీ మనసును మీరు అదుపు చేసుకోండి. మీ హావభావాలు, మీకున్నటువంటి ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడానికి వాక్యం చదివి ప్రార్థన చేయాలి. ఈ సీరియల్‌లు, సినిమాలు చూస్తూ ఉన్న మనసు కాస్త ఊరంటే తిరగడం ప్రారంభిస్తుంది. లోకంలో తిరగడం, సంచరించడం ప్రారంభిస్తే కొందరు అనుకుంటారు ఏముందండి ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. పిల్లోడికి బ్లాక్ బోర్డ్ మీద ఏం చూస్తే వచ్చింది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అక్షరాలండి. కదా! టీచర్ చెప్పబట్టేగా వచ్చింది. అవునండి. మరి అంటే చూసాడు, విన్నాడు కాబట్టే నేర్చుకున్నాడు. అవునా? అవునండి. సినిమాల్లో, సీరియల్‌లో ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని చూస్తారా? కళ్ళు తెరిచే చూస్తారండి. చెవులు మూసుకొని వింటారా? లేదు. లేదండి. అంటే మీరేం చూసారో చిన్నప్పుడు మీకు చదువు ఎలా వచ్చింది? చూడబట్టి, వినబట్టేగా. అవునండి. అది మీలోకి వచ్చిందిగా చదువు. యెస్. 2 రోజులెంత? 4, 4 రోజులెంత? 8. ఎలా వచ్చింది మీలోకి? చూడబట్టి, చదవబట్టి, వినబట్టేగా. అవును పాస్టర్ అవునండి. గారు. ఇప్పుడు మీరు సీరియల్‌లో, సినిమాల్లో చూసి, వింటే అవి మీలోకి రావా? వస్తాయి. వస్తాయండి. ఎక్కాలొచ్చినట్టు, చదువొచ్చినట్టు ఇదెందుకు రాదు? ఆ కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య, వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ అయి చూస్తూ ఉంటే అయి మీలోకి రాకుండా ఉంటాయా? వస్తాయి. ఖచ్చితంగా మీరేం చూస్తున్నారో జాగ్రత్త అన్నాడు ప్రభు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్త అన్నాడు. అవి వచ్చి ఏం చేస్తాయి? కలుషితం చేస్తాయి మీ మనసుని. మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సినిమాల ప్రభావం, సీరియల్ ప్రభావం వల్ల ఎంతో మంది బ్రతుకులను కాల్చుకుంటున్నారు. జీవితంలో అయోమయం చేసుకుంటున్నారు. అందులోని బయటపడేటువంటి ఆహ్, అవకాశం ఉంది. ఎంతోమంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నటిస్తారు కానీ చూడరు. ఎందుకంటే వాళ్ళు అదే జీవన పోషణ కొరకు అందులోకి వెళ్లారు. తర్వాత కాలం ప్రభువుని తెలుసుకున్నారు, రక్షణలోకొచ్చారు. కానీ వేరే పని చేయడం వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి, ఇప్పటికీ కొన్ని నటనల్లో వెళ్తున్నారు. నటించేసి వచ్చేస్తున్నారు. వాళ్ళు వేరే పని కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ మీన్ వైల్ వాళ్ళేం చెప్తున్నారంటే మేమేమి నటించిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వచ్చేస్తామండి. మళ్ళా తిరిగి ఆ సినిమా గాని, ఆ సీరియల్ గాని మీరు చూడను కూడా చూడమంటున్నారు. అలాగే అన్ని జనుల్లో కూడా ఎంతోమంది అసలు నేను సినిమా చూడను అన్నవాళ్ళు ఎంతోమందున్నారు. ఐ డోంట్ సీ ఎనీ మూవీస్ అని. మరి ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? హ్యాపీనెస్ సినిమా చూస్తేనే ఉందా? నేను అడుగుతాను 200 సంవత్సరాల క్రితం సినిమాలున్నాయా? లేవండి. లేవండి. సీరియల్లున్నాయా? లేవు లేవండి. పాస్టర్ గారు. అప్పుడు మనుషులున్నారా భూమి మీద? ఉన్నారు. ఉన్నారండి. మరి హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ లేదని చచ్చిపోయారు అందరూ. హ్యాపీగానే హ్యాపీగానే ఉన్నారండి. కదా! Yes. కుటుంబాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళయ్యాయి. జీవితాలున్నాయి. కదా! అప్పుడు ఎవరన్నా ఈ ఎడ్యుకేషన్ ఏం చేశారా? ఆ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ అని చెప్పి చూడండి పాపపు ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తున్నారు. ఇయన్నీ అప్పుడు లేవు గదా! 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల క్రితం స్క్రీన్‌లే లేవు. చూడడానికి ఏమీ లేదు. బట్ దే లివ్డ్ ఎ లైఫ్ కంటెంటెడ్. తృప్తికరమైన జీవితాలు జీవించారు. ఇయన్నీ మనుషుల్ని భ్రమపరిచేవి. సెల్ ఫోన్ కంపెనీ వాడు ఏమంటాడు? నా సెల్ ఫోన్ లేకపోతే నువ్వు బతకలేవు మనిషిగా అంటాడు. కాబట్టి కొనిపించడానికి చేస్తాడు. మనకు అవసరమా కాదా అన్నది ఎంచుకోవాల్సింది మనం. ఒక్కొక్క కంపెనీ వాడు తన ప్రొడక్ట్ బయటికెళ్తేనే మనిషి బతకగలడు, లేకపోతే బతకలేడని చెప్తాడు. మా పేస్ట్ వాడితేనే మీ పళ్ళు తెల్లబడతాయి అంటాడు. అంటే 200 సంవత్సరాల క్రితం పేస్ట్ లేదు. అప్పుడు మనుషుల పళ్ళు నల్లగుండేవా? లేదండి. లేదు. మరి ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి చెప్పే పనులయిన్ని. అలాగే ఈ సీరియల్లు, సినిమాలు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దాని మీద వచ్చే డబ్బుతో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు. ఆ బిజినెస్ మీద పెట్టుబడులు పెడుతున్నారు. నటిస్తున్నారు. వాళ్ళు నటించినా డబ్బు కొరకే, సినిమా తీసినా డబ్బు కొరకే, డైలాగులు పెట్టినా ఆ! డబ్బు డబ్బు కొరకు. డబ్బు కొరకే. కోసం. సో మీరు నేనేం డబ్బులు ఇవ్వకుండా చూస్తాను కదా ఫ్రీగా అంటున్నారా? మీరు చూడబట్టి అక్కడ రేటింగ్ పెరుగుతుంది. వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తుంటాయి. సో ఇన్ దట్ వే దే ఆర్ గెట్టింగ్ మనీ. సో మీరు మీ మనస్సును కలుషితం చేసుకోకుండా చూసుకోండి. ఏం వింటున్నావో జాగ్రత్త, ఏం చూస్తున్నావో జాగ్రత్త. 119 కీర్తన 37 వచనం ప్రకారం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా! ఈ మీద నుండి నాకు విడుదల కావాలని ప్రార్థన చేయండి. కంటిన్యూగా చేయండి. మీకు విడుదల రాకపోతే నన్ను అడగండి. తప్పక దేవుడు విడుదలిస్తాడు. రోజుకో 10 అధ్యాయాలు బైబిల్ చదవండమ్మా. ఒక గంటలో చదివేస్తారు. అరగంటలో ఇంకా ఈజీగా చదవచ్చు. లేదు లేట్‌గా చదివేవాళ్ళైతే ప 10 అధ్యాయాలు క్రొత్త నిబంధన గట్టిగా, గంభీరంగా చదవండి.
10 రోజులు అలా కంటిన్యూగా చదవడం తర్వాత మీకు వాటి మీద ఇసుగు వచ్చేస్తుంది. వ్యర్థమైనవన్నీ వదిలేసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరుడు నరేంద్ర గారు తగరం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. నేను బైబిల్ చదువుతుండగా ఎన్నో పనులు నాకు గుర్తుకు వస్తాయి. ఎంతో కాలంగా ఈ బలహీనత నాలో ఉంది. నేను ఏ విధంగా జయించాలని ప్రశ్న అడుగుతున్నారండి. ప్రశ్న రిపీట్ చేయండి. నేను బైబిల్ చదువుతుండగా ఎన్నో పనులు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎంతో కాలంగా ఈ బలహీనత నాలో ఉంది. దానివల్ల బైబిల్ చదవలేకపోతున్నాను. దీన్ని ఏ విధంగా జయించాలని ప్రశ్న చాలా సింపుల్ నాన్న. చదవాలి అనుకున్నావు అంతే. పనులన్నీ తర్వాత చేసుకుంటా, నీ హాఫ్ అన్ అవర్ చదువుతాను అని కూర్చొని గట్టిగా చదువు. చదివేదే లేవద్దు. గుర్తు రాగానే లేచిపోవాలని అవసరం ఏంటి? ఇప్పుడు మీరు పరీక్ష ఎప్పుడు రాశారా? రాశాము. చదువుకున్నారంటే ఇప్పుడు పరీక్ష హాల్కి వెళ్ళి ఉంటారు కదా. Yes. అవునండి. ఆ పరీక్ష హాల్కి వెళ్ళి పరీక్ష రాస్తూ మొదటి ప్రశ్నకు జవాబు ఇస్తుండగానే మీ ఇంట్లో సైకిల్ రిపేర్ వచ్చిందని లేచి వచ్చేసారా? లేదండి. మీ జామ చెట్టు కాయలు ఎవరు తినేస్తున్నారు, అమ్మో చూడాలని చెప్పి బయటకు వెళ్ళిపోయారా? లేదండి. మా ఇంటిని కోళ్ళ దొంగ వచ్చి మా కోడిని పట్టుకెళ్తారని గుర్తు రాగానే వెంటనే బయటకు వచ్చారేంటి? లేదు పాస్టర్ గారు. మరి కోడి గుడ్డు పెట్టిందా లేదా అని అనిపించినప్పుడు బయటకు వచ్చి ఇంటికి వచ్చి గుడ్డు పెట్టిందా లేదని చెక్ చేశారా? లేదు. లేదండి. మరి పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు తిన్నగా పరీక్ష రాస్తాం కదా, టైం అయ్యేదాకా ఉంటాం. అలాగనే మనకు మనమే ఒక పరీక్ష హాల్ పెట్టుకోవచ్చు. నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను, ఐ వాంట్స్ రీడ్ ఇట్ అని. ఆ సామర్థ్యం ఉంది నాన్న నీలో. ఆత్మను ఆర్పకుడి అంటే ఆర్పగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి ఆర్పొద్దు అన్నాడు. ఆత్మను దుఃఖపరచొద్దు అన్నాడంటే దుఃఖపరిచే సామర్థ్యం ఉంది నీకు కాబట్టి దుఃఖపరచొద్దు అన్నాడు. వాక్యం ధ్యానించుడి అన్నాడంటే ధ్యానించగలిగిన సామర్థ్యం ఉంది మనలో. నీకు ఉందా పవర్? నువ్వు దాన్ని వాడుకోవాలి. పుట్ యువర్ ఎఫర్ట్స్. ఓకే. ప్రభువా నాకు ఈ తలంపుల నుండి నాకు విడుదల కావాలని ఫిలిప్పీ 4:7 చదువు. ఫిలిప్పీ 4:4 నుండి 8 చదివినప్పుడు 7 సమస్తమైన జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. 8 దేని మీద మీరు ధ్యానం ఉంచుకోవాలి? ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి. సో ప్రభునామంలో ప్రార్థించి నువ్వు లేచి గట్టిగా చదవాలి అనుకోవాలి. నువ్వు అనుకొని చేయాలి. ఇప్పుడు వంట చేయాలనుకుంటున్నారు, వంటగదిలోకి వెళ్ళారు. అప్పుడు మరి వేరే పనులు గుర్తొచ్చి అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళి వస్తుంటారా? అన్నం పొయ్యి మీద పెట్టారు, ఏదో విషయం గుర్తొచ్చింది, స్టవ్ ఆఫ్ చేయడం, వెళ్ళి ఆ పని చేసుకుని రావడం, మళ్ళీ వచ్చి స్టవ్ ఆన్ చేయండి, మళ్ళీ ఇంకేదో గుర్తొచ్చింది, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళండి. అప్పుడు అన్నం ఉడుకుతుంది, బాగా తినొచ్చు. ఉడుకుతుందా? లేదండి. దొరకదండి. పాడైపోద్ది. ఆ పాలు పొంగొచ్చేంత వరకు ఆగాలి, అన్నుడికి కూర అయ్యేంత వరకు అక్కడ కొంచెం గమనిస్తూ ఉండాలి. అలాగే ఆత్మీయతలో కూడా ప్రార్థన, వాక్య ధ్యానము, ప్రార్థించు. మనసులో దేవుడు నీకు ఆ ఎఫర్ట్స్ పెట్టాడు. దేవుడు ఆ శక్తి ఉంది నా నీలో, నువ్వు చేయగలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ లావణ్య గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారండి. మేము మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నవారు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ మాటల్లోనే మా ధ్యాస అంతా ఉండిపోతుంది. దీనివల్ల మా ఆత్మీయత పాడవుతుందని మేము మందిరానికి వెళ్ళడం లేదు. ఈ విధంగా చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. మీరు కరెక్ట్ గా ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారమ్మా. చాలా సంఘాల్లో, అనేక స్థలాల్లో, విదేశాల్లో కూడా అలా ఉంది, మన దేశంలో కూడా అది ఉంది. అది అని చెప్పి అన్ని సంఘాలు అలా లేవు. కొన్ని సంఘాల్లో దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫెలోషిప్ హాల్ అని ఉంటుంది. ప్రేయర్ చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు ఎంతసేపు చెప్తున్నా కొంచెం ఒక్క నిమిషం ఎక్కువైనా వాచ్లు చూసుకుంటారు. వాచ్లు చూస్తూ ఉంటారు, టయానికి ముగించట్లేదు ఏంటని. సరే టయానికి ముగించాడు అనుకోండి, ముగించిన తర్వాత ఆమెన్ చెప్పగానే అందరూ ఫెలోషిప్ హాల్లోకి వెళ్తారు. ఈయన ప్రసంగం అయిన తర్వాత ప్రార్థన చేద్దామని అంటాడు సేవకుడు. అప్పుడంతా మూగి మొద్దుల్లాగా నోటికి తాళం వేసుకొని సైలెంట్ గా సచిన శవాల్లా ఉంటుంది. ఎవడు మాట్లాడు. ప్రార్థన నోటి నుండి రాదు, శబ్దం రాదు. సైలెంట్గా ఉంటారు. పాస్టర్ గారే ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళందరికీ నోరు లేవు, మూగోళ్ళు వచ్చారు మన చర్చికి అన్నట్టుగా ఉంటారు. నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు చేస్తారు అంతే. మిగిలినంతా మౌనంగా ఉంటారు. అరే వీళ్ళకి ప్రార్థన రాదేమో, మాటలు రావేమో అనుకుంటాం. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫెలోషిప్ హాల్లోకి వెళ్ళి సంత పెడతారు. ఆ తినే దగ్గర, తాగే దగ్గర ఓ లబ 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 గోల టాప్ లేసిపోతుంటది. ఎప్పుడు మాట్లాడినట్టు కనబడినటువంటి స్త్రీలు, పురుషులు భయంకరంగా మాట్లాడారు. చేపల మార్కెట్ కన్నా ఘోరంగా మాట్లాడుతుంటారు.
ఇక్కడే వాళ్ళ ఆత్మీయత అంతటిని భక్తిహీనతలుగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే వట్టి మాటలు భక్తిహీనతను తీసుకొస్తాయి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో అక్కడ ఏమిటంటే, వట్టి మాటలకు విముఖుడుగా ఉండము, అట్టి మాట్లాడువారు కొరుకు పుండు ప్రాకినట్టుగా వారి భక్తిహీనత మాటలు పెరిగి, కొరుకు పుండు అంటే ఇప్పుడు పుండు మానేటప్పుడు ఏమొస్తది? పుండు చుట్టూ ఒక గాయమైంది. అది మానే టైంలో దురద అనిపిస్తది. ఆ దురద వచ్చిందని చెప్పి గీరుతూ ఉంటే ఏమవుతుంది? పుండు ఇంకా ఎక్కువ అవుతుందండి. ఇంకా గాయం పెద్దదైపోతుంది. అందుకే వాక్యం అంటాడు, కొరుకు పుండు ప్రాకినట్టుగా. చదువుదాం, మీరు అర్థం చేసుకోండి. వాక్యంలో ముందుగానే రాయబడింది. పైనుండి 16వ వచనం నుండి చదవాలి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము. విముఖుడు అంటే అసలు వ్యతిరేకంగా ఉండాలట. అవి వద్దనుకోవాలి మనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. అలా మాట్లాడే వాళ్ళు ఏమవుతారంట? భక్తుల మరి భక్తిహీనుల. భక్తిహీనులు అవుతారు. అంటే ఉన్న భక్తి కూడా పోతుంది. కుండ నిండా పాలు పోసి కింద కన్నం పెడితే ఏమవుద్ది? అంతా పాలుపోతాయి. కుండ పాలు మన్ను పాలు అవుతాయి. కుండ పాలు మట్టి పాలయ్యాయి. ఎందుకయ్యాయి? హోల్ చేశారు. చర్చిలో ఉన్నంతసేపు పాల వంటి వాక్యం విని పక్కకు వచ్చి భక్తిహీన మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే మీకున్న భక్తి అంతా ఖాళీ అయిపోద్ది. ఆ తర్వాత ఏమవుతుంది? అక్కడ గంట సేపు ఉంటారు మళ్ళీ. గంటన్నర బాతాకాని ఒకటే వాగుడు. మరి ఈ ప్రార్థనలు ఎందుకు రాలేదు ఈ నోరు? వాక్యం వింటున్నప్పుడు ఎందుకు టైం చూసుకోలేదు? ఆ, ఆ, మాట్లాడేటప్పుడేమో టైం చూసుకోరు, వాగేటప్పుడు టైం చూడరు. పిచ్చి వాగుడంతా వాగుతూ ఎంతో సమయం వృధా చేస్తారు. ఓకే, ఫెలోషిప్ ఉండడం మంచిది, పరిశుద్ధుల సహవాసం మంచిది, ఆత్మీయ విషయాలు మాట్లాడుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. దానికి వాడలేదే. వ్యర్థమైన అపవిత్రమైన మాటలకు ఎంతో మంది సమయం వృధా చేస్తున్నారు. ఈమె మీద ఆమె, ఆమె మీద ఈమె, ఈ అమ్మ మీద ఆమె మాట్లాడుతుంది. వాళ్ళు అలాట, వీళ్ళు ఇలాట, ఇలా అయ్యారట, వాళ్ళు అలా అయ్యారట. మీకు ఈ విషయం తెలిసిందా? వాళ్ళకి ఫైన్ పడింది, వీళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ కుమార్తె ఎలా అయిపోయింది, వీళ్ళ కుమారుడు ఎలా అయిపోయాడు. చెత్త మాటలు, అపవిత్రమైనవి. మరి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయరు వాళ్ళ కొరకు. ఇలా వాగేటటువంటి సంఘాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే మీ ఆత్మను నిజంగానే కలుషితం చేసుకుంటారు. మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇక్కడ వాక్యం కంప్లీట్ చేద్దాం. ఆ రోజుల్లో కూడా ఉన్నారు కాబట్టి పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16-17 ఇంటి దగ్గర అందరూ చదువుకోండి. 17లో కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. అంటే పుండు గనక ఈ దురద గజ్జి అంటారే, ఇలా గీరుతూ ఉంటది పెరిగినట్టుగా వీళ్ళ మాటలు ఆగవు. ఒక మాటకు ఇంకో మాట, ఆ మాటకు ఇంకో మాట అలా పెరుగుతూనే ఉంటుంది. ఆ వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. ఈ హుమనయి ఫిలేతు అనేటువంటి వారిలో ఉన్నారు. నువ్వు అలా ఉండకూడదు, భక్తిహీనంగా తయారవుతావు. కాబట్టి మీ మాటలు అపవిత్రమైన మాటలకు విముఖుడుగా ఉండండి అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆత్మీయతను కాపాడుకోండి అన్న. వ్యర్థమైన మాటలకు వెళ్ళకండి. ఏదైనా మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇలాంటి మాటలు ఎక్కువ ఉన్నాయంటే స్టాప్ గోయింగ్ దేర్. ఆ చర్చ్ కొరకు ప్రార్థన చేయండి. ఆ చర్చిలో విషయాలు దైవజనులకు తెలియపరచండి. వారికి తెలిసి కూడా వారు అలా తెలియకుండా ఉండవు, అన్ని తెలుస్తాయి. తెలిసి కూడా వారు దాన్ని ప్రోత్సహిస్తున్నారంటే బెటర్ నాట్ టు గో దేర్. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నానంటే, మీ ఆత్మీయతను పాడు చేసుకునే స్థలానికి ఎక్కడికి వెళ్ళకూడదు. మరి వాక్యం వినే స్థలమే కదండి. వాక్యం విన్న తర్వాత వ్యర్థమైన మాటలన్నీ అక్కడ మాట్లాడుతున్నారా? మీరు ఒక పని చేయండి, వాక్యం విన్నాక వచ్చేసేయండి. వాక్యం విన్నాక మీరు అక్కడ ఎందుకుంటారు? ఆమెను చెప్పిన తర్వాత దైవజనుడు వాక్యం చెప్పారు, విన్నారు, రిసీవ్ చేసుకున్నారు, ప్రార్థన అయిపోయింది, బయలుదేరండి. ఇంకా అక్కడ నుండి అక్కడ నిలబడదు. ఎందుకంటే ఆ ప్రార్థన అయిపోగానే పక్కన ఫెలోషిప్ హాల్లో గోల్ స్టార్ట్ అవుతుందంటే ఆ భక్తిహీనులుగా తయారవుతున్నారు. తీసుకున్న వాక్యం అంతా పాడు చేసుకున్నారు. కాబట్టి వాక్యం వినేంత వరకు ఉండండి, ప్రార్థనలో ఆరాధనలో పాల్గొనండి, ప్రభు బల కార్యక్రమంలో పాల్గొనండి. దెన్ యూ కమ్ అవుట్, మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఎన్నో విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు భద్రపరచుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. మీరు చేయగలరు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. లేదు, సంఘం అంతా అలాగే ఉంది, యథా రాజా తదా ప్రజ, దైవ సేవకుడు మొదలుకొని అందరూ ఈ జోకులు, వ్యర్థమైన కుళ్ళిపోయిన మాటలు మాట్లాడుతున్నారంటే ఇక ఆ సహవాసానికి మీరు గుడ్ బై చెప్పొచ్చు. మీ ఆత్మీయతను పాడు చేసుకునేంత స్థితి రానివ్వకండి. ఆత్మీయమైన సంఘము, వాక్యానుసారంగా ఉన్న సంఘం కనీసం 50%, 60%, 70%.
ఆత్మీయతకు దగ్గరగా ఉండి దేవుని వాక్యంతో నడుస్తూ పర్ఫెక్ట్గా 100% ఉండాలంటే ఉండకపోవచ్చు. కొన్ని లోపాలు అక్కడక్కడ చిన్న చిన్నవి కనిపిస్తూనే ఉంటాయి. సో వెళ్ళినప్పుడు మీరు లోపాల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి, వాక్యం వైపు చూడండి, క్రీస్తు వైపే చూడండి. మరొక మాట, అసలు చర్చే మానేస్తానండి అంటారు కొంతమంది. ఆన్‌లైన్‌లో వాక్యం వినరు, చర్చికి వెళ్లి కూడా వాక్యం వినరు. ఎందుకంటే కొంతమంది బాలేదండి చర్చిలో. ఆహా! అలా అయితే మీరు ఎప్పుడైనా కేఎఫ్‌సీకెళ్లారా? వెళ్ళామండి. మెక్‌డానల్డ్‌కెళ్లారా? అక్కడ అందరూ పరిశుద్ధులు కూర్చొని తింటున్నారా? లేదండి. మరి ఎందుకు కూర్చొని తిన్నావు అక్కడ? ఎప్పుడైనా హోటల్‌కెళ్లారా? రెస్టారెంట్‌కెళ్లారా చెప్పండి? లేదు సార్. వెళ్ళామండి. అక్కడంతా పరిశుద్ధులు వడ్డించి, పరిశుద్ధులే కూర్చొని అందరూ పరిశుద్ధుల సహవాసం అది. లేదండి. మరి గంట సేపు కూర్చొని భోంచేశారుగా? చేసాం పాస్టర్ గారు. అంటే మీ భోజనాన్ని మీరు చేసుకొని వచ్చేసారు. ఇంకెవరితో సంబంధం లేకుండా. అవునా? ఎస్. స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్లారా? వెళ్ళామండి. వెళ్ళాం. అక్కడంతా పరిశుద్ధ టీచర్లు, పవిత్రులైనటువంటి పిల్లలున్నారా మన చుట్టూ స్టూడెంట్స్? లేరండి. లేరండి. మరెందుకెళ్ళాం? చదువుకోవటానికి వెళ్ళాం. వెళ్ళాం, చదువు వరకు తీసుకొని వచ్చేసాం. ఎస్. అలాగే మార్కెట్‌కి వెళ్తే అక్కడ పరిశుద్ధులే ఉండరు. కానీ మన పనేది చూసుకొని వచ్చేసాం. అలాగే ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు కూడా సంఘంలో రకరకాల మనుషులుంటారు. వాళ్ళందరిని మనం పట్టించుకోవద్దు. వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. వాక్యం వినండి స్ట్రెయిట్‌గా. ప్రార్థన చేసి దేవుని స్తుతించి వచ్చేసేయండి. లేదు సేవకుడే జోకులేస్తూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, మాట్లాడితే వాక్యం చెప్పడు. ఎప్పుడు ఈ పిట్ట కథలు, జోకులు, దొందర్దాలతో కూడిన బోధలంటే బెటర్ స్టాప్ ఇట్. అంటే అతనిలోనే ఆత్మీయత లేదు. సో విశ్వాసులకి ఎలా వస్తుంది ఆత్మీయత? అందుకే మీరు దేవుని వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా కనీసం ఒక 70, 80% దేవుని వాక్యానికే చోటిచ్చేవారుంటారు. వాళ్ళ ఎద్దుకు వెళ్ళండి. అంటే అటువంటి సాహసాలు వాక్యం వినండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ పాస్టర్ పాస్టర్ గారు. గారు.